మాధవి, ఓ మాధవి, ఇప్పుడేమొచ్చినా మేము ముసల్దానికి ఊకే ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది అది ఇది అని. ఒక పని మనిషిని పెట్టుకున్నాలి. నేనైతే ఇంట్లో పని మనిషిలాగానే అయినా పెళ్ళైనప్పుడు నువ్వు చూస్తున్నా ముసలికి పక్కన ఉన్న దానికి కూడా పిలుస్తుంది. ఎప్పుడేమైంది చూడు, ఆ బయట కుక్కని ఒకటే పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య గారు. ఏంటి? ఏం లేదమ్మా, కొంచెం చాయ్ పెట్టుకురాపో. అవునా అత్తయ్య గారు, ఇప్పుడే తిన్నారు కదా? అవును, అందుకే అడుగుతున్నా, పోయి తీసుకురాపో. సరే అత్తయ్య గారు, అలాగే మీ ఇష్టం. ఏంటమ్మా బయట కూర్చున్నావు? ఏమైంది? వచ్చినవరా? పొద్దుగాల నుంచి ఇంట్లో కనబడతలేవు, ఏడిపోయినావు? ఏడికి లేదే, గుడికి వస్తే స్నానం చేసింటే గుడికి పోయి మొక్కేస్తే. అట్లానా? ఏం లేదా, నేను ఉట్టిగానే కూక్కున్నా. ఓకే, ఎంతసేపు అంటే ఇంట్లో ఉందో, కొంచెంసేపు బయట కూక్కుందాం అని ఒక్కటి. తిన్నావా లేదా మరి? ఇంటిగా ఇప్పుడే టిఫిన్ చేసిన, బయట వచ్చి ఒకటి. అవునా, మాధవిడిపోయింది. ఇదో ఇంట్లోనే ఉంది చూడు, చాయ్ పెట్టుకురామన్నా పోయింది. పో తినుకో నువ్వు కూడా. అట్లా, సరే సరే. అసలు ఇప్పుడే తిన్నది, మళ్ళీ అప్పుడే చాయ్. నోరు మాత్రం ఉండదు, మీకలాగా ఏదో ఒకటి తినుకుంటూనే ఉంటుంది. మాధవి, ఏం చేస్తున్నాయి? వస్తావయ్యా, నా ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఏమైంది అంత కోపంగా ఉన్నావు? ఎవరేమన్నారు నిన్ను? జనానికి ఇంట్లో పని మనిషిలాగా అదొకటి ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. అది తీసుకురా, ఇది తీసుకురా, అది చేయి, ఇది చేయి అని. మీ ఇంటికి నన్ను పని మనిషిని పెట్టుకున్నట్టే ఉండదు. అట్లా ఎందుకు అనుకుంటావే? మన ఇంట్లో పనులు అనుకొని చేసుకోవాలి. ఎవరు చేసుకోవటలేరా? అందరు చేసుకుంటుంటారు కానీ ఇంత పని ఎవరు చేస్తలేరు. కొంచెం సాయం చేస్తారు వేరే పనులు. మీరైతే ఉన్నారు పని చెప్పనీకని. సరే, ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది నీకు? ఇప్పుడే తిన్నది, మళ్ళీ అప్పుడే చాయ్ కావాలంట. ఎట్లా? తెలుసుగానే నీకు మా అమ్మ తిన్న తర్వాత చేద అవుతుందని. అది అలవాటు పడ్డది, ఏం చేస్తాం? ఏం అలవాటు ఏమో, పాడలవాటు అంతా. ఏమో కానీ ఈరోజు ఏందే నాకు మ్యాచింగ్ డ్రెస్ వేసినావు. నేను పొద్దుగాల డ్రెస్ ఈ కలర్ వేసుకోపోయినా నీకు వేసుకున్నావా? అయ్యో, కొత్తగా పెళ్ళని చెప్పి నేను మ్యాచింగ్ డ్రెస్లు వేసుకొని తిరగాలి. ఏదో మిగతా అన్ని ఉతుకునేకుండా నీకు కనబడ్డది వేసుకున్నా. ఈ అప్పకి నేను మ్యాచింగ్ వేసుకొని కూర్చున్నా. చూస్తే గట్లనే అనిపిస్తున్నది. మళ్ళీ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని కూర్చుని ఇద్దరు సేమ్ టు సేమ్ కలర్. కానీ మళ్ళీ బయటకు పడదు, బయట పడితే మళ్ళీ సిగ్గవుతుందని. అవునులే, నాకు సిగ్గు అవుతుంది చెప్పనీకే. సరేలే, అమ్మకి తొందరగా చాయ్ ఇచ్చి నాకు తిన్నికి పెట్టుకరా. సరే పో, పై కూర్చో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. అందరూ ప్లీజ్ మా వీడియోస్ చూసి లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ఇలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం, మేము మంచి మంచి వీడియోస్ చేస్తాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంకా సపోర్ట్ ఇస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మాకు మోటివేషన్ ఉంటుంది. ఇంకా చాలా మంచి సిరీస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.